హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. హాలిడేస్ వరుసగా అన్నీ రాబట్టి మీ పిల్లలు ఇంట్లో ఉంటారేమో అని నేను అనుకోబట్టి ఈరోజు నాకు స్వీట్ చేయాలని అనిపించబట్టి ఇదిగోండి అద్భుతంగా సింపుల్గా చేసే స్వీట్తో మీ దగ్గరకు వచ్చేసాను. ఈరోజు నేను చేయబోతున్నాను పల్లి నువ్వుల పట్టి. చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు తీసుకుంటే చాలు. అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలి. పల్లీలు మంచిగా వేయించవలను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెడితే బయట కాలిపోతాయి, లోపల మంచిగా అనిపించదు, కరకరలాడవు. సో నేను పల్లీలు వేసేసాను. ఇవి సగం వేగిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకుందాం. ఇదేంటంటే బెల్లం పాకం పట్టడం ఎక్సెట్రా ఏది లేదండి, సింపుల్గా చేసేయచ్చు. మా లయన్స్ క్లబ్లోనే మా ఫ్రెండ్ జల్లా ఇందిరా గారు అని ఉన్నారనమాట. ఒక 6 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో వాళ్ళ ఇంట్లో తిన్నాను, చూసాను. ఇది నేను అప్పటికప్పుడు ఇట్లా కలిపేసి ఇలా చేసేస్తున్నారు. చాలా బాగుంది ఇందిరా గారు అంటే, ఇంతే శైలజ, చాలా సింపుల్ అని చెప్పారనమాట. అప్పటి నుంచి నేను పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చేసేదాన్ని, మీకు చేసి చూపించడం కుదరలేదు. సో ఇవాళ ఈ డెసిషన్ తీసుకొని వచ్చేసిన. ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇట్లాంటివి పెడితే పిల్లలకి అటు హెల్త్కి మంచిది, ఇటు కరకరలాడటానికి వాళ్ళ నోట్లోకి ఏదో ఒకటి ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు పిల్లల స్పెషల్స్, కిడ్స్ స్పెషల్స్. ఇవన్నీ కిడ్స్ స్పెషల్సేనండి. ఈ మధ్యన నేను చాలా చేశాను స్నాక్స్ లాంటివి, పిల్లలు తిని తీరాల్సినవి. చూడండి, ఒక వీడియోలో అయితే ఒక 10 రకాల కూరగాయలతోటి టేస్టీగా ఇట్లాగ అప్పాలు హోలీ వీడియోలో చేశాను. అది చూడండి, హోలీకే ప్రజెంట్ చేసాము ఆ వీడియో. అండ్ దెన్ నిమ్మకాయ పులిహోర సింపుల్గా ఎలా చేయొచ్చు, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. చూడండి, ఈ మధ్యన అన్ని స్నాక్సే ఉన్నాయి. పల్లీల్ని వేయించేటప్పుడు ఇట్లా కంటిన్యూస్గా కొంచెం అటు ఇటు అంటుండాలి. జస్ట్ ఎవ్రీ 15 సెకండ్స్కి ఒకసారైనా. ఎందుకు లేకపోతే ఏమవుతుందంటే ఒక సైడ్ మాడిపోద్ది, ఇంకో సైడ్ ఉడకదు మీకు. ఇదిగోండి 75% వేగిపోయింది. ఇప్పుడు నేను ఇదిగోండి అదే కప్పుతో నువ్వులు వేసేసాను. దీన్ని కూడా వేయిస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే పల్లీలు, నువ్వులు, బెల్లం, యాలక పొడి, నెయ్యి, అంతే. కొంచెం మీ కడాయి, కలపడానికి ఒక గంట, ఒక స్టవ్, దానికి ఒక సిలిండరు ఉంటే చాలు. మనం నువ్వులు ఇంకొంచెం తగ్గించుకుంటేనండి పల్లి చుట్టూ నువ్వులు జమ అవుతాయి. నువ్వులు ఇట్లా వేసుకుంటేనేమో నువ్వులు కూడా కొంచెం ఉండ అవుతాయి. మొత్తానికి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం, సేమ్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం. నువ్వులు ఎక్కువ వద్దనుకునే వాళ్ళు హాఫ్ క్వాంటిటీ నువ్వులు తీసుకోండి, బాగుంటుంది. అంటే దానికి సెట్ అయిపోద్ది. ఇప్పుడు బెల్లం కానీ సెట్ అవుతుంది, చూద్దాం. దాని తర్వాత డెసిషన్కి వద్దాం. అండ్ నువ్వులతో పాటు మీరు ఐటమ్ మర్చిపోకండి, యాలక పొడి. దీంతో పాటు బెల్లంతో పాటు కలగాలి. అండ్ నెయ్యి కూడా ఒక 2 టీ స్పూన్. అయిపోయింది మన స్వీట్. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. సిమ్ చేసేసాను. నీళ్ళు పోయక్కర్లేదు, బెల్లం వేయగానే దాంట్లో వచ్చే న్యాచురల్ అదే సరిపోతుంది మనకి. పొట్టు తీసి వాడేవి కొన్ని ఉంటాయండి, పొట్టు తీయకుండా ఇట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, మంచిది. పొట్టులో ఉండే ఫైబర్ మనకి ఎందులోనూ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. పొట్టే కదా అని తీసి పక్కకు పడేద్దాం అనుకుంటున్నారా, నేను ఒప్పుకోను. ఒక 2 మినిట్స్ అండి. దీంట్లో మనం కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. 3 కలిపి పట్టి అయిపోతుంది. ఫ్రై అవ్వలేదు కదా, ఇంకోండి పైన అక్కడక్కడ వేసుకుందాము. కట్టేస్తున్నా స్టవ్. లెట్ ఇట్ కూల్. ఒక 5-10 మినిట్స్ ఆగి ఇది కూల్ అయిన తర్వాత ఇట్లా చేసుకోండి, ఇలా చేసుకోండి. ఇదిగోండి మనం విడగొట్టేస్తే, కొంచెం కట్టేసిన చల్లారగానే విడగొట్టేస్తే ఇట్లా అయింది. గోరువెచ్చగా ఉంది. మనం తక్కువ పల్లీలు వేసుకుంటే ఇట్లా ఉండలు కట్టే పని కూడా ఉండదు. పల్లీ చుట్టూ ఇది వచ్చేసేది ఇట్లాగా. ఒక్కొక్క పల్లి నువ్వు చుట్టుకోగలిగేంత ఓపిక మనకు ఉండదు, కానీ నువ్వులు తక్కువ వేస్తే బాగుంటుండే. నేను నువ్వులు ఎక్కువ వేసిన కాబట్టి చిన్న చిన్న ఉండలు చూడదాం. ఇట్లానే చూడండి, ఇట్లా నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది. లోపల పల్లి, చుట్టూ నువ్వులు. ఇందిరగాడు ఇలాగే చేశారు, నాకేమో ఉండలు అవుతున్నాయి. ఈసారి అవును రమ్మందాం మన ఛానల్కి. సో కొంచెం చేయి పట్టే వేడి ఉంటే చూసుకొని నీళ్ళు ఇట్లా చేయికి అద్దుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసేద్దాం. ఇదిగోండి ఇట్లా చేద్దాం. అప్పుడు ఒక్కొక్కటి నోట్లో వేసుకోవచ్చు. కొంచెక్క చెయ్యి పట్టే వేడి తీసుకోండి, మరి ఇంత కంగారు పడకండి. కొంచెం చల్లారనిద్దాం, ఉండలు చేద్దాం.
ఏమండి అతి కష్టం మీద 10 లడ్డూలు చుట్టినా అండి, అవి కూడా చిన్న చిన్నవి. ఇంకేది నా వల్ల కాదు, అలా అని కాదు. లడ్డూలు తిని ఇట్లా నోట్లో వేసుకునే బదులు చక్కగా ఇట్లా ఉంటే ఇట్లా మంచిగా తినొచ్చు కదా, స్పూన్ వేసుకొని ఇట్లా టప్పటప్ప. స్వాతి అంటుండే మేము అసలు లడ్డూలే చుట్టాం మేడం, ఎంత కావాలంటే అంత ప్లేట్ గిన్నెలో వేసుకుంటాం, ఇట్లా స్పూన్తో తింటాం, కరకర చాలా బాగుంటుంది. లడ్డు అంటే కొరకాలి, నవలాలి, పీకాలి అంటుంది. నిజానికి మనం పీకేంత పాకం పట్టలేదు, లైట్గా పెట్టాం పాకం, అందుకని చాలా బాగుంది. ఇలానే డబ్బాలు వేసుకుందాం, ఇలానే తిందాం, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా పల్లి పట్టి అంటే పాతగా అయిపోయింది కదా, ఇట్లా స్పూన్ వేసి పెట్టండి, కొత్తగా తింటారు. సూపర్ అండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ఇప్పుడే తను చెప్తుంది, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు నెలకి కనీసం ఒక బాబుకి కిలో పల్లీలనే పెట్టాలంట. ఒక కిడ్కి ఎలా పెడతారు? పల్లి పచ్చడి చేస్తారా, స్వీట్ చేస్తారా, పల్లీలతోని పేస్ట్ చేసి మనము మసాలా చేసాం చూడండి, బైంగన్ మసాలా అని ఇంకొక మసాలా అని, అలా చేస్తారా? ఏదో ఒకటి చేయండి, ఇది చేయండి. సూపర్ అంటే సూపర్, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు చేయటమే ఆలస్యం. పాకం కూడా కరెక్ట్గా వచ్చింది, అటు విడిపోలేదు, ఇటు పీకట్లేదు. ఇవన్నీ ఎందుకు అని చెప్పి నేను ఇలా వదిలేసా. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.